Watch full episodes on Jio Hotstar. మీ సైంటిస్ట్ అయిన డానీ డేంజర్ ఎక్కడా? ఈ పాటికి వస్తూ ఉంటారు. వాడేమైనా మా డబ్బు దోచుకొని పారిపోయాడా ఏంటి? లేదు సార్, హీఈస్ ఆన్ ద వే సార్. ఇంకా ఎంతసేపు అని మేము వెయిట్ చేయాలి? మీరు నా కోసం ఎంతసేపు వెయిట్ చేసినందుకు మీకు చాలా సారీ మిస్టర్స్. 10 సంవత్సరాలుగా నువ్వు ఇదే చెప్తున్నావు. మీరు ఎన్ని సంవత్సరాలుగా నా రీసెర్చ్ కి మీరు ఫైనాన్స్ చేస్తున్నారు, దానికి నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదం అక్కర్లేదు, మాకు కావాల్సింది ఉందా లేదో చెప్పు. అందుకేగా మేము ఇన్నేళ్లుగా పెట్టుబడి పెడుతున్నది. మీ ప్రశ్నకి సమాధానం దక్కుతుంది రంగాచార్య. పోయిన నెలే హుదుదు ట్రైబ్స్ మనకి చేతికి దక్కుంటుంది, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. కానీ సంతోషమైన విషయం ఏంటంటే వాళ్ళ ఈ ఫ్లవర్ నాకు దొరికింది. ఆ ట్రైబ్స్ ఉన్న చోటే ఈ ఫ్లవర్స్ నాకు దొరికింది. ఈ ఫ్లవర్ వీనస్ సిటీలో మాత్రమే దొరుకుతుందని నాకు తెలిసింది. ఇదంతా ఆపుదావా లేదా? 10 సంవత్సరాలుగా నీ అబద్ధపు మాటలు వింటూనే ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా కథలు చెప్పి మమ్మల్ని మోసగిస్తున్నావు. ఇక నీకెవరు డబ్బులు ఇవ్వరు. అవునవును, మేము డబ్బులు ఇవ్వం. నువ్వు మోసగాడివి, మమ్మల్ని మోసగిస్తున్నావు. నువ్వు మోసగాడివి, మమ్మల్ని ఎన్నో ఏళ్లుగా మోసగిస్తున్నావు. నిన్ను నమ్మకూడదు. ఎంత ధైర్యం ఉంటే నా గురించి అలా మాట్లాడతారు? ఇతనికి ఏమైంది? డోంట్ యాంగర్ డానీ డేంజర్, లేదంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడు. నేను చెప్పేది మీరు నమ్మకపోవడం అది మీ తప్పు. బాస్, అందరు ఇన్వెస్టర్లు మిమ్మల్ని చూసి భయపడి పారిపోయారు. ఇక మీదట ఎవరు డబ్బులు ఇవ్వరు. ఇకపై మనం రీసెర్చ్ కంటిన్యూ చేయలేమనుకుంటాను. లేదు, ఈ రీసెర్చ్ ని నా వల్ల ఆపడం కుదరదు. ఖచ్చితంగా ఏదైనా ఒక దారి ఉంటుంది. బాస్, ఒక దారుంది. చెప్పు, త్వరగా చెప్పు. ఆ దారేంటి నాకు త్వరగా చెప్పు. ప్లేన్ హైజాక్ సార్. ఫస్ట్ టైం హాలిడేలో మీరు మా ఇంటికి వస్తున్నారు కదా, అక్కడ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఓకేనా? అవునవును ఇవిడి, దానికనే కదా నేను ఇక్కడ కానిస్టేబుల్ కూడా సెలవు పెట్టి మరి మీతో పాటు ఎంజాయ్ చేయడానికి వస్తున్నాం. శివ ఎందుకని ఆ ప్లేన్ లో వెళ్తున్నాడు? మనమందరూ కలిసి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు కదా. తాతయ్యకి తెలియకుండా అందులో బుక్ చేసేసారు. ఏం పర్వాలేదు, మనం సేఫ్ గా అక్కడికి వెళ్ళి చేరుతాం. ఆ ప్లేన్ ల్యాండ్ అయిన 5 నిమిషాలకి మన ప్లేన్ ల్యాండ్ అవుతుంది. హ్యాండ్స్ అప్. అందరూ వాళ్ళ వాళ్ళ సీట్లో కూర్చోండి, ఎవరు కదలకూడదు. హ్యాండ్స్ అప్. కెప్టెన్, కెప్టెన్, మన ప్లేన్ ఎవరో హైజాక్ చేశారు. ఏంటి, హైజాక్ చేశారా? హలో హలో కంట్రోల్ టవర్, మా ప్లేన్ ని హైజాక్ చేశారు. హలో హలో కంట్రోల్ టవర్, వినబడుతుందా? హలో హలో
హలో, మా ప్లేన్ హైజాక్ అయింది. మన వెనకొచ్చే విమానాన్ని దారి మళ్లించారట. మన వెనకొచ్చే ప్లేన్ ని ఎవరో హైజాక్ చేశారట. ఏమిటి హైజాక్ చేశారా? నువ్వేం చేస్తున్నావు? నా ఫ్రెండ్స్ ఆ ఫ్లైట్ లో ఉన్నారు. నేను వెళ్ళి వాళ్ళని కాపాడతాను. అరే గేట్ కూడా మూయకుండా ఏం చేస్తున్నావు? నువ్వు ఇదే చదువుకున్నావా? అరే మీరు ఇలా తల తిరిగి కింద పడిపోతే తలుపు ఎవరు వేస్తారు? దేవుడా దయచేసి లేవండి. శివ గురించి బాధపడకండి, వాడికి ఏమీ కాదు. అరే ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు? గాల్లో సైకిల్ దూకుతున్నాడు ఏంటి? అరే ఇది సైకిలా విమానమా? కంట్రోల్ టవర్, హలో కంట్రోల్ టవర్. ఒక పిల్లోడు విమానం నుండి దూకేశాడు. వాడి చేతిలో సైకిల్ ఉంది. లేదు లేదు, సైకిల్ విమానం ఉంది. ఒక ప్లేన్ మనకి దగ్గరలోనే ఉందనుకుంటాను. నెంబర్ 1 ఒకసారి పైకి వెళ్ళి చూసిరా. ఎస్ బాస్. ఓ చిన్న విమానంతో మనల్ని ఎవరో వెంబడిస్తున్నారు. డ్రైవర్ త్వరగా వెళ్ళు. నేను డ్రైవర్ని కాదు, పైలట్ని. నువ్వెవరైనా కావచ్చు, త్వరగా వెళ్ళు. ఆపదగా ఉంది, త్వరగా వెళ్ళు. నన్ను పైలట్ అని పిలవండి ప్లీజ్. అలాగే వెళ్ళు, త్వరగా వెళ్ళు. వీడు ఎక్కడికి వెళ్ళాడు? భయపడి పారిపోయాడా? అరే వీడు లోపలికి ఎలా వచ్చేసాడు? ఏ చిన్నపిల్లడా, నువ్వు లోపలికైతే రాగలిగావు కానీ బయటికి మాత్రం తప్పించుకొని వెళ్ళలేవు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అద్భుతం శివ, అద్భుతం. శివ సారీ ఐఎమ్ వెరీ సారీ అంకుల్.
ఈ పిల్లాడు నా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నాడే. తనని నేను వదిలిపెట్టను, తనని నేను వదలను. ఈ హైజాక్ ప్లాన్ మీదని కనుక తెలిసిందంటే పోలీసుల నుంచి జీవితాంతం మీరు తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయకండి బాస్. డోంట్ వరీ శివ, నేను ఇప్పుడే వెళ్ళి అందరినీ అరెస్ట్ చేసి పారేస్తాను. ఒక్కడిని కూడా విడిచిపెట్టను. ఒక్కొక్కడి సంగతి తేల్చి పారేస్తా. యు ఆర్ అండర్ అరెస్ట్. ఈ పిల్లాడిని నేను ఎప్పటికీ మర్చిపోను. వెల్కమ్ వెల్కమ్. నాన్న ఓ నా ప్రియమైన పుత్రుడా. హలో శివ. నమస్కారం తాతగారు. నమస్తే. మామగారు నమస్తే. రిక్షాలో రావాలనుకున్న వాళ్ళు రిక్షాలోనే రావచ్చు. మిగతా వాళ్ళంతా నాతో పాటు గుర్రపు బండిలో రండి. మా ఫామ్ హౌస్ వరకు గుర్రపు బండిలోనే కలిసి వెళ్దాం. ఏ అంకుల్, ఇక్కడ కారులో వెళ్ళలేమా? వెళ్ళొచ్చు శివ. రోడ్డు మాత్రం కొంచెం బాగుండదు, ఎత్తు పల్లాలుగా ఉంటుంది. నీకు తెలుసా, హార్స్ రైడింగ్ చాలా బాగుంటుంది. శివ రా, మనం హార్స్ రైడింగ్ లోనే వెళ్దాం. నేను కూడా వస్తాను. మా ఊరు అడవి ఎంత అందంగా ఉందో చూసావా శివ? ఈ అడవి అంతా ఒక అడవా? మా గ్రామంలో కూడా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పగటిపూట వెళ్తేనే చాలా చీకటిగా ఉంటుంది. ఊరుకో అది. మీ ఊర్లో డెజర్టేగా ఉంది, అడవి ఎక్కడి నుంచి వచ్చింది? శివ! 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 రేవా, నువ్వు దిగులు పడకో. ఇదిగో లడ్డు సిగురుని కాపాడడానికి వస్తున్నాడు. ఏయ్ వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళమంటున్నాడుగా. ఏయ్ ఇదిగో, నువ్వు రేవాని కాపాడు, మమ్మల్ని మేము కాపాడుకుంటాంలే. కాపాడండి! శివ! శివ! కాపాడు! శివ! వావ్ శివ, నువ్వు హార్స్ రైడింగ్ చాలా బాగా చేస్తున్నావు. వెరీ గుడ్. అది అటు చూడు, ఆ డేర్ బాగుంది కదా. అమ్మా, మీకు విషయం చెప్పనా? ఈ రోజు శివ చాలా అద్భుతంగా హార్స్ రైడింగ్ చేశాడు. వెరీ గుడ్ శివ. బోతునా, నువ్వెక్కడున్నావు? భోజనం తీసుకురా. బూతునా అతడా? ఏం పేరు అది?
ఎవరో మీకు తినడానికి ఏం కావాలి? ఎందుకయ్యా ఇలా భయపడుతున్నావు నువ్వా? ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదా? మీరేం తింటారు? నువ్వు ఎందుకు ఇలా ఇటు అటు సైడ్లలో వచ్చి భయపెడుతున్నావు? ముందుకురా, నా ముందు నిలబడి మాట్లాడా. రేపు మీ అందరికి నేను మా గ్రామం మొత్తం చుట్టి చూపిస్తా. తీసుకెళ్ళు, కానీ ఆ కొండకు మాత్రం వీళ్ళని ఎవరిని తీసుకెళ్లొద్దు. భూత్నాథ్, క్రైమ్ మౌంటైన్స్ గురించి చెప్పి వీళ్ళని భయపెట్టొద్దు, అర్థమైందా? క్రైమ్ మౌంటైన్సా? ఏంటది? నేను చెప్తాను. అక్కడ భూతాలుంటాయి. ఓహోహోహో, చెప్పు చెప్పు, అసలు అక్కడ కథ ఏంటో చెప్పు. పూర్తిగా అక్కడి కథని చెప్పాలి. ఇక్కడ ఎవ్వరు ఏ కథ విని భయపడిపోం. చెప్పు. ఒకసారి ఏమైందంటే, అసలు నువ్వు సైడ్ లో నుంచి ముందుకి, ముందులో నుంచి సైడ్ కి ఎప్పుడు వెళ్తున్నావు, ఎలా వస్తున్నావు? ఇటు అటు కదలకుండా నిలబడి చెప్పొచ్చుగా. సరే చెప్పు చెప్పు. హ్యూడీ మమ్మీ, వీడు కథ చెప్పడం మొదలు పెట్టాడు. పూర్తవడానికి టైం పడుతుంది. పద, మనం వెళ్ళి వీళ్ళు పడుకోవడానికి ఏర్పాట్లు చేద్దాం. సార్, ఒకసారి ఏమైందో తెలుసా? నేను ఒక పని మీద అటువైపుగా వెళ్ళాను. అది చాలా భయంకరమైన చీకటిగా ఉంది. చాలా దూరం వరకు ఎవ్వరూ లేరు. అక్కడ నక్కల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. సడన్ గా అప్పుడు ఒక శబ్దం వినిపించింది. ఎలాంటి శబ్దం అది? చాలు చాలు, సరిగా సరిగా చెప్పమంటున్నారుగా. ఇలా పెద్ద అరుపులు వినిపించాయి సార్. ఆ తర్వాత ఇంకో శబ్దం వినిపించింది. ఎలాంటి శబ్దం అది? అసలు నువ్వు ఎక్కడైనా నిలబడి చెప్పొచ్చు కదా, ఎందుకు ఇటు అటు కదులుతావు? పోన్లే, తర్వాత ఏమైందో చెప్పు. ఎవరో అక్కడ ఏడుస్తున్నారు, ఏడుస్తూనే ఉన్నారు. ఆ ఏడుపు వింటే మనకి ఏడుపు వస్తుంది. ఎవరో ఆకలితో ఉన్నారు, బాగా ఆకలితో ఉన్నారు. ఎవరో అక్కడ నన్ను తినాలని చూశారు. ఎందుకు తినాలనుకుంది? అవును, ఆ శబ్దం వింటే వాళ్ళకి బాగా ఆకలిగా ఉన్నట్టుంది. చపకు 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 అంటే ఏంటి? ఈ చపక్ చపక్ ఆకుల కదలికల శబ్దం. ఆ తర్వాత ఆ భూతం కళ్ళు చీకట్లో ఎలా కనిపించాయో తెలుసా? అరే నేనే సార్, నేనే. మీరు భోజనం చేసేసి నిద్రపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను. 2 పుల్లల్ని ఇలా పట్టుకొని చేస్తే నిప్పొస్తుందని నాకు ఇవాళే తెలిసింది. హుదుదు మనుషులు మాత్రం ఇక్కడ ఉన్నారంటే ఈ ఫుల్ మూన్ లో వాళ్ళ ప్యారెట్స్ తో ఈ ఫుల్ మూన్ కి ముందు వాళ్ళు డాన్స్ చేస్తూ ఉండేవారు. బాస్ కి బుర్ర పని చేయడం లేదనుకుంటాను. మంచి ఫ్లవర్సే ఎప్పుడు ఇళ్లలో పెట్టుకుంటుంటారు, కానీ బాస్ వాడిపోయిన ఫ్లవర్స్ ని పెట్టాడు. అడిగితే ఏదో ఒక రోజు వికసిస్తాయి అంటుంటాడు. వాడిపోయిన ఫ్లవర్స్ ఎప్పుడైనా వికసిస్తాయా? ఉదర మనుషులు దొరకరు, వాడిపోయిన ఫ్లవర్స్ వికసించవు. ఈయన అనుకునేవన్నీ జరుగుతాయని కలలు కంటారు. ఏం చేస్తాం? ఈ లైట్ల వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఏమీ లేదే. మళ్ళీ లైట్ వెలుతురు వస్తుంది. అరే, ఇక్కడ ఏదైనా భూతం ఉందా? ఆయితో జలాయితో బాల్తో ఆయితో. అరే, ఫ్లవర్స్ వికసిస్తున్నాయి, ఫ్లవర్స్ వికసిస్తున్నాయి. బాస్ రండి బాస్. అరే బాస్, ఇది చూసారంటే చాలా సంతోషపడతారు. అరే ఎక్కడికి వెళ్తున్నాయి ఇవి? ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, వెళ్ళకండి, వెళ్ళకండి, ఆగండి. బాస్ త్వరగా రండి బాస్, త్వరగా. అరే బయటికి వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. బాస్
ఎక్కడున్నారు మీరు? ఎందుకని తను అలా అరుస్తున్నాడు? ఏమైంది అసలు? ఫ్లవర్స్ వికసించాయా? ఓ నో! నిన్ను నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. బాస్ త్వరగా రండి. ఏమైంది? బాస్ అది బాస్ ఫ్లవర్స్ వికసించాయి. ఆ తర్వాత ఫ్లవర్స్ అన్ని కిటికీలో నుంచి వెళ్ళిపోయాయి. ఎస్ 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 మనం పక్కనే ఉన్నాం. వాళ్ళు పక్కనే ఉండుంటారు. ఫాల్తురామ్, వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేయ్. మన రేపొద్దున హుదుదు డ్రైవర్ని వెతకబోతున్నాం. శివ, నీకో విషయం తెలుసా? ఇలాంటి అడవిలో ఏలియన్స్ ఉంటాయి. ఎవరైనా మనుషులు వస్తే ఆ ఏలియన్స్ కిడ్నాప్ చేసేస్తాయి. ఊరుకో ఏడి, ఎప్పుడు చూసినా నువ్వు ఏలియన్స్ గురించి మాట్లాడుతూ ఉంటావు. మాట్లాడుకున్నారా? ఏలియన్స్? నేను ఏలియన్లకంతా భయపడేవాని కాను. ఎక్కడున్నారు ఏలియన్స్? ఏలియన్స్ హలో. నాకు చాలా టయర్డ్ గా ఉంది. శివ, ఇక్కడ ఏమి చప్పుడు వినిపించదు. మనం క్యాంప్ కి వెళ్దాం పద శివ. విన్నారా విన్నారా? అదే అదే భూతనాథుడు నిన్న చెప్పాడుగా, ఆ శబ్దమే. ఆ రాయి ఏమైంది? ఇంతసేపు ఎక్కడేగా ఉంది. ఆ రాయి అసలు ఏమైనట్టు? శివ, ఇక్కడేదో ఉంది. నేను ఒక రాయి పైన కూర్చున్నాను. ఆ రాయి హఠాత్తుగా మాయమైంది. రాయి ఎలా కనిపించకుండా పోతుంది? సరే రండి వెళ్దాం. శివ, అది అదే శబ్దం. శివ, భూతనాథ్ చెప్పాడుగా, అదే. లడ్డు సింగ్ సార్, మీరు దిగులు పడకండి. ఇక్కడ శబ్దం మాత్రమే కదా వస్తోంది. ఏదైనా మీ కంటికి కనిపిస్తే అప్పుడు చెప్పండి. లడ్డు సింగ్ సార్, హలో, మీ ఎక్కడున్నారు? లడ్డు సింగ్ సార్, లడ్డు సింగ్ సార్, లేవండి, భయపడకండి. శివ, ఈ శబ్దాలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయి. ఓహో డ్యూడీ, ఇక్కడ ఏలియన్స్ లేవు. ఇక్కడ శబ్దం మాత్రమే కదా వస్తుంది. శబ్దం వల్ల మనకి ఏమీ జరగదు, నువ్వు భయపడకు. వాళ్ళు అసలు భయపడుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు శబ్దం ఇచ్చినా సరే భయపడుకుంటున్నారు. ఏం చేయాలి? వాళ్ళు శబ్దం చేసినా భయపడలేదంటే మనం వేరేదన్నా చేసి తీరాలి. మళ్ళీ వెళ్ళి భయపెట్టి పారిపోయేలా చేయి. నువ్వు వెళ్ళి ఇంకోసారి భయపెట్టి చూడు. అటు చూడండి, మన వైపే పుల్లొస్తుంది. కాపాడండి, కాపాడండి. ఈ పిల్లాడు చాలా సూపర్ గా ఫైట్ చేస్తున్నాడు. మరేమనుకున్నావు? మా వేదాంత సిటీ హీరో వాడు, హీరో. అసలు ఎవరు మాట్లాడింది? ఇదా మాట్లాడింది? ఎవరు మాట్లాడింది?
లేదు నేను కాదు, వాడే మాట్లాడాడు. ఓహో అలాగా, సరే సరే, థ్యాంక్ యూ. ఈ 2 రాళ్ళు మాట్లాడుతున్నాయి అంటే అరే ఇతనికి అంతా తెలిసిపోయింది. శివ పైన ఉంది, అది మాట్లాడుతుంది. ఈ రాళ్ళన్నీ ఏంటి ఇలా కిందకి వస్తున్నాయి? ఎందుకన్నీ ఇక్కడికే వస్తున్నాయి? అయ్యో ఇదేంటయ్యా, చెట్లో కూడా ఎక్కుతుంది. త్వరగా పరిగెత్త కానిస్టేబుల్. కానిస్టేబుల్, ఇది ఎందుకయ్యా మనల్ని వెంబడిస్తోంది? ఏంటిది ఉల్టాగా ఉందో? కాపాడండి, కాపాడండి. నేను పడిపోయాను, శివ పట్టుకో. శివ, ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళందరూ ఎవరు? శివ, ఇవన్నీ ఏలియన్సే, ఏలియన్సే. శివ చాలా సంతోషం. మీరందరూ మమ్మల్ని చూసి భయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని చూసి ఎవరన్నా భయపడితే మాకు చాలా సంతోషం. మీరందరూ ఎవరు? మా గురించి నువ్వు అడగొద్దు. మీరు ఇక్కడికి రావడమే చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. నా పేరు సేనాధిపతి కటేకర్. ఏం పేరు? సేనాధిపతి కటేకర్. మీరు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మనుషులకి ఇక్కడేం పని? సేనాపతి గారు, తర్వాత ఏం చేయాలో అది చెప్పి మళ్ళీ మాట్లాడండి. ఇప్పుడు ఏం చేయగలం? వీళ్ళందరి కథని ఇక్కడే ముగించేసేయండి. మాతో ఢీ కొట్టాలనుకునే వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు. అంతం చేసేయండి. ఒక నిమిషం సేనాధిపతి కాటేకర్, మేమందరం మీ ఫ్రెండ్సే కదా? అందరూ మనుషులు శత్రువులే. శత్రువు అయినా గానీ మనిషి, అందులో ఎటువంటి సందేహం లేదు. శత్రువు అంటే శత్రువే. శత్రువులు మేము ఎప్పుడు శత్రువులుగానే చూస్తాం. అవును, ఏంటది? అరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పారిపోయారా? మన దగ్గర నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. మీరెంతవరకు పరిగెత్తగలరు? పరిగెత్తండి. ఎంత దూరం వెళ్తారు? మా దగ్గర నుంచి మీరు తప్పించుకోలేరు. నువ్వు మాట్లాడే లోపల వాళ్ళందరి గురించి తప్పించుకొని పారిపోతారు. పారిపోయారా? అరే మీరేంటి వేడుక చూస్తున్నారా? వాళ్ళు పారిపోతున్నారు. పట్టుకోండి. వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోకూడదు. పట్టుకోండి. శివ, శివ కాపాడు.
ఏంటిది? ఈ ఆకు లెఫ్ట్ సైడ్ చూపిస్తోంది. డ్రైవర్ లెఫ్ట్ కి వెళ్ళు. ఇప్పుడు రైట్. అటుపక్క. మేము వచ్చేసాం. ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఇన్విటేషన్ కార్డు పంపించాలా లేదా చేతులు ఎత్తి మొక్కాలా? చెప్పండి. ఇప్పుడు వస్తారా లేదా? రాకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. రండి. శివ, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒకసారి ఇచ్చాడు. భయపడకండి, మనకేమీ జరగదని నమ్మకంతో ఉండండి. అంతేకాదు అందరూ ఈ రైడ్ని బాగా ఎంజాయ్ చేయండి. ఎవరు భయపడద్దు. అందరూ వినండి, శ్రద్ధగా వినండి. రాజా హుడా వస్తూనే ఉన్నారు. సేనాపతి కాటేకల్ వీళ్ళందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? భయపెట్టి వీళ్ళని తరిమి కొట్టొచ్చు కదా. మేం భయపెట్టాలనే ప్రయత్నించాం, కానీ వీరు భయపడలేదు. భయపడని వీళ్ళని మనం ఏదో ఒకటి చేసి తీరాలి కదా. వీళ్ళు భయపడలేదు, ఇక్కడి నుంచి పారిపోలేదు. వీళ్ళ నుంచి మన వాళ్ళని కాపాడాలి కదా. వీళ్ళని కాపాడడం నా బాధ్యత. ప్రజల్ని మనమే కదా కాపాడాలి. రాజు కదా. వీళ్ళని కాపాడడం నా బాధ్యత అయితే మరి మీరెవరు? నువ్వే. నాకు నమస్కారం చేయి. నమస్కారం చేయి. నమస్తే. మహారాజు గారు, మీరే రాజుగారు. అతను సేనాధిపతి. క్షమించండి మహారాజా, ఆవేశంలో ఎక్కువ మాట్లాడాను. వీళ్ళని అంతం చేసేద్దాం. రాజా, నా పేరు శివ. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. రేవా, ఆది, యూడి, లడ్డు సింగ్ సార్, పేడారామ్ అంకుల్. మేము ఇక్కడ తిరిగి చూడ్డానికి వచ్చాం. మేమందరం మీ మిత్రులమే కదా. మీకు మా వల్ల ఏ హాని జరగదు. మేము శత్రువులం కాదు. సేనాపతి గారు, ఈ అబ్బాయి చాలా మంచివాడు, ధైర్యస్తుడు. ఆ అబ్బాయిని వదిలేయండి. మనం ఎవరిని చంపకూడదు. మత్తు మందునిచ్చి అన్ని విషయాలు మర్చిపోయేలా చేసేయండి. తర్వాత బయట విడిచిపెట్టండి. మళ్ళీ వీళ్ళకి జ్ఞాపకం వస్తే అప్పుడు ఏం చేయాలి? తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారో అప్పుడు మనం గొడవ పడాలి. తిరిగి మందు ఇవ్వాలి, అన్ని మర్చిపోయేలా చేయాలి. అయితే మనం ఒకటి చేద్దాం. ఉదయాన్నే సూర్యుడు వచ్చేలోగా మనం వీళ్ళందరినీ బలి చేసేద్దాం. ఏమంటారు? వాళ్ళు ఈ చోట్లోనే ఉన్నారు. వాళ్ళు దొరికేశారు. ఈ ఫ్లేవర్ చూడండి. ఈ ఫ్లేవర్ ని చూడండి.
వాళ్ళు ఉన్న ఈ చోట్లోనే ఈ పువ్వు పూస్తోంది. అలాగంటే వాళ్ళు ఈ చోట్లోనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వెతకండి. వాళ్ళని పట్టుకోవడానికి ఒక దారి ఉంటుంది. ఇలా చూడండి, ఇక్కడ ఒక గుహ ఉంది. దీని లోపలికి మనం వెళ్దాం. పొద్దున తెల్లవారిన తర్వాత మనం అందరం లోపలికి వెళ్దాం. దాని తర్వాత మనం అందరం కలిసి వాళ్ళని పట్టుకుందాం. మీరందరూ సిద్ధంగా ఉండండి. మీ స్పెషల్ డ్రెస్సెస్ ని వేసుకుని ఉండండి. వాళ్ళ దగ్గర చాలాసేపు నిద్రపోయినట్ల మత్తు మందు ఉంది. అలర్ట్గా ఉండండి. వాళ్ళ మందులు మనకి పనికి రాకూడదు. అర్థమవుతుందా? అందువల్లే మీ అందరికి నేను ఈ డ్రెస్ మీకోసం ఇచ్చాను. మీరు ఏం చేస్తున్నారు? మేము మీ ఫ్రెండ్సే, శత్రువులం కాదు. మమ్మల్ని వదలండి. అందరినీ వెళ్ళి పట్టుకోండి. ఎవరైనా రండి, వచ్చి కట్లు విప్పండి. త్వరగా త్వరగా. శివాని మాత్రం విప్పేయంటే వాళ్ళ బామ్మని వాళ్ళకి గుర్తు చేస్తాడు. థ్యాంక్స్ యువరాణి. ఎందుకు వీళ్ళందరినీ బంధిస్తున్నారు? మర్యాదగా వాళ్ళని వదిలేయండి. అరే, వీడు ఆ ఏరోప్లేన్ చిన్నపిల్లాడే కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది చిన్నపిల్లల ఆట కాదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఈ ప్లేన్ చిన్నపిల్లడు ఇక్కడికల్లా వచ్చాడు. వీళ్ళని కనిపెట్టడానికి నాకు ఎన్ని సంవత్సరాలైంది, కానీ వీళ్ళని తను ఇంత త్వరగా ఎలా కనిపెట్టగలిగాడు? బాస్, వీడు కనిపెట్టలేదు. వీడిని పట్టుకొని తీసుకొచ్చారు. మీరు చూడలేదా? వీళ్ళని కట్టిపడేశారు. సార్ అదిగో వస్తున్నారు చూడండి. కొట్టండి సార్, కొట్టండి కొట్టండి. అది సార్, ధైర్యంగా ఉండాలి. అర్థమైందా? డోంట్ యాంగర్ డానీ డేంజర్, లేదంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడు. ఇలా చూడు చిన్న పిల్లడా, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. అదే నీకు మంచిది. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఏంటిది? ఇది బంగారంలా ఉంది. నన్ను బాగా కొడుతున్నాడు. బాస్ బాస్,
ఇటు చూడండి, బంగారం నది దొరికింది. ఈ బంగారం నదితో వాళ్ళను పట్టుకోకపోయినా మనం హాయిగా ఉండొచ్చు బాస్. అందరూ ఏంటి ఆడుకుంటున్నారా? వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. అందరూ రండి రండి. ఈ చిన్న పిల్లడితో దెబ్బలాడో మన వల్ల కాదు. వెళ్ళిపోతాం రండి. మేము తిరిగి వస్తాం, ఖచ్చితంగా తిరిగి వస్తాం. నిన్ను వదలం చిన్న పిల్లాడా. ఆగండి పిల్లలు, ఆగండి. నేను మీకు నేర్పిస్తాను, అదే రాగిని ఎలా విసరాలి అని. మాకు కమాండో ట్రైనింగ్ లో దీన్ని నేర్పించారు కూడా. ఇది ఎలా బ్లాస్ట్ అయింది? ఇది ఒక ఎక్స్ప్లోజివ్ రాయా? అవును, ఇది పేలుడు రాయ్. మనం దీన్ని ఇప్పుడు యూజ్ చేద్దాం. ఈ కేవ్ నుంచి ఎవరు తప్పించుకుని బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ కేవ్ ని మూసేయండి. మనమంతా రెడీ చేసుకుని ఇక్కడికి వద్దాం. అప్పుడు వాళ్ళు మనల్ని అడ్డుకోవడం కుదరదు. సంతోషం, చాలా సంతోషం. నేను ఆ మనుషుల్ని తరిమేశాను. ఇక మిగిలింది వీళ్ళే. కులదైవానికి వీళ్ళని బలిద్దాం. ఆ తర్వాత ఏ మనుషుల వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. మనకి ఏమీ కాదు. సేనాపతి గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? గొడవ పడి వీళ్ళు మనల్ని కాపాడారు. వీళ్ళు మన శత్రువులు కాదు, వీళ్ళే మన మిత్రులు. రాజకుమారి, నేను మీకు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదనుకుంటాను. రాజకుమారి జోయిమయి, సేనాధిపతి చెప్పింది మంచిదే. వీరిని మన కులదేవతకు బలినిచ్చేద్దాం. కానీ వీళ్లను మనం ఏమి చెయ్యకూడదు. వీళ్లకు బదులు మనం పళ్ళను పెడదాము. ఎందుకంటే శివ శత్రువుల నుండి మనల్ని కాపాడాడు. వీళ్ళందరూ మన మిత్రులైపోయారు. ఇప్పుడు మనం కులదేవతకి పళ్ళను పెడదాం. పళ్ళను పెట్టి సంబరం చేసుకుందాం. త్వరగా పళ్ళను తీసుకురండి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక కొండ ముందు వీళ్ళు పళ్ళన్నీ పోస్తున్నారు. ఉష్, రాయని అనుకో. ఈమె మా కుల దేవత. ఈ కులదేవతకు కోపం వచ్చిందంటే ఈ స్థలం అంతా ధ్వంసం అయిపోతుంది. సరే మిత్రులారా, కులదేవతకు పళ్ళను పెట్టారా? మిత్రులందరికీ విందు చేద్దాము. And show me that you care. శివ నాకు భయంకరంగా ఆకలిస్తోంది. డాన్స్ ఆడానుగా, అప్పుడు తినడానికి మర్చిపోయాను. లడ్డు సింగ్ సార్, ఇలాంటి సమయంలో మనం ఎలా భోజనం అడగడం చెప్పండి. మీరు వెళ్ళి నిద్రపోండి.
శివ, వాళ్ళ కులదేవత దగ్గర వాళ్ళు ఏదో పళ్ళు అవి పెట్టుకున్నారు కదా, అవి తింటే కూడా సరిపోతుందిలే. కానీ ఆ రాళ్ళు వాటిని తినేసి ఉండవు కదా. అరే రే లడ్డు సింగ్ సార్, పర్వాలేదులే, ఫీల్ అవ్వకండి. కావాలంటే రేపు పొద్దున్న లేచి తినండి. ఓ కానిస్టేబుల్, వెళ్దాం, ముందు వెళ్ళి భోజనం చేసుకుని వద్దాం. అలాగే సార్. భయంకరంగా ఆకలిస్తుందయ్యా. లేవండి, నిద్ర లేవండి త్వరగా. అది లడ్డు సింగ్ సార్ కులదేవత దగ్గర పెట్టిన పళ్ళు తినడానికి వెళ్లారు. ఇక్కడ ఏదైనా సమస్య జరిగేలోగా మనం వెళ్ళి ఆయన ఆపాలి. నా కడుపులో నుంచి ఇటువంటి శబ్దమా? ఇంత భయంకరమైన ఆకల నాకు నాకు అసలు తెలియకపోయిందే. అటు చూడండి, లడ్డు సింగ్ సార్ అక్కడే ఉన్నారు. లడ్డు సింగ్ సార్, మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ కులదైవానికి పెట్టిన పళ్ళు తీసుకొని తినకండి. శివ, అసలు ఈ పళ్ళల్లో ఏదో మాయ ఉందనుకుంటా. వీటిని నేను తినగానే బుర్రని ఏదో శబ్దం వస్తుందయ్యా. చూసారా వీటిని తింటుంటే శబ్దం ఇలా బయటికి వస్తుంది కదా, మరి దీన్ని తింటే ఎంత శక్తి మనకు లభిస్తుంది? ఆలోచించండి. రానిలే, వాళ్ళెవ్వరైనా సరే రానిలే. నో 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 భయపడకూడదు. మీరు ఎంతవరకు శబ్దాన్ని మాత్రమే విన్నారు. నాకు శక్తి కానీ వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకుని అసలు నేనేం చేస్తానో చూడండి. ఇలా ఒక్కొక్కరిని పైకి లేపి మరి కిందికి తోసేస్తాను. ఏంటిది? పితాని అదే పితగా ఉందేంటి? పారిపోదాం. నేను వెళ్ళి దృష్టి మరలిస్తాను. మీరు లడ్డు సింగ్ సార్ని కాపాడండి, సరేనా? హే హే, ఇటు చూడు, ఇక్కడ ఇటు చూడు. ఏమిటి, మన దైవం లేచాడా? ఎలా? బాగా కోపంగా ఉన్నట్టున్నాడు. అందరూ లోపలికి వెళ్ళి దాక్కోండి, ఎవరు బయటికి రాకండి. మన కులదైవం గన మనల్ని చూస్తే అంతమైపోతాం. వెళ్ళండి, వెళ్ళి నిద్రపోండి. ఓ నో, జ్వరం బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. లడ్డు సింగ్ సార్, లేవండి. లడ్డు సింగ్ సార్, సిద్ధం చేయండి. రైట్, లెఫ్ట్. అన్నిటిని త్వరగా రెడీ చేయండి. ఈ రోజు మనం వాళ్ళ చోటుని ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. ఇకపైన నా నుంచి నేను ఎవ్వరూ కాపాడలేరు.
మహారాజా ఏమైంది? ఈ జాగా ధ్వంసం కాబోతుంది. అక్కడుండే బంగారం కరిగి కారుతోంది. అది చాలా వేడెక్కిపోయింది. ఈ నది వేడెక్కిందంటే ఆ తర్వాత ఈ పల్లెను కూడా, ఇక్కడున్న మనుషులు కూడా ఈ నది సంహరిస్తోంది. ఇక్కడ నుండి ఎలాగైనా పారిపోవాలి, లేదంటే మేమందరం నాశనం అయిపోతాము. కాబట్టి ఇక్కడ నుండి పారిపోవాలి. మహారాజా, దీన్ని ఆపడానికి ఏదో ఒక దారి ఉంటుంది కదా? అది చాలా వేడిగా ఉంటుంది, ఉష్ణం ఎక్కువవుతూ ఉంది. మనం ఏం చేసినా సరే దానిని ఆపలేము. దానిని చల్లబరచడానికి మన వద్ద ఏ మార్గము లేదు శివ. ఆ కొండ పైన ఏముంది? అక్కడ ఎక్కువ నీటితో భారీ చెరువు ఉన్నది శివ. ఒక నిమిషం రాజా, నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. ఏదో ఒక మార్గం దొరుకుతుందిలే. కానీ శివ ఆగు, అది చాలా ఆపదైన జాగా, జాగ్రత్త. పదండి, మనందరం శివకి తోడుగా ఉండాలి. రాజా, ఈ చెరువులో నీళ్ళన్నీ ఆ బంగారపు నదిలో కలిస్తే ఎలాంటి సమస్య సరే, ఉండదు. సమస్య లేదు, కానీ ఈ నీళ్లు అందులో ఎలా కలుస్తాయి? ఇది జరగని పని, జరిగే పనే కాదు. ఇంత పెద్ద చెరువు నీళ్లు బంగారు నదిలో ఎలా కలపగలం? జరగదు, ఇది ఖచ్చితంగా జరగదు. ఇది మనమల అవుతుంది సేనాధిపతి. ఇది మంచే కదా. అలాంటప్పుడు మనం దారిని బాగా సృష్టించుకోవచ్చు. లడ్డు సింగ్ సార్, అది యూడి రేవా, మీరందరూ వచ్చి దీని మీద నించోండి. ఓకే శివ, కానీ నిలబడి ఏం చెయ్యాలి? మీరు ఇక్కడికి వచ్చి నించునేటప్పుడు మీ వెయిట్ మొత్తం పెట్టి స్ట్రాంగ్ గా నించోండి, ఓకేనా? శివ, వెనక్కి చూడు. శివ, ఈ రోజు మన పని అయిపోయింది అనుకుంటాను. వెనక్కు తిరిగి చూడు. లడ్డు సింగ్ సార్, వెనకాల చూసేంత టైం నాకు లేదు. శివ, నువ్వు మా అందరినీ ఇంకోసారి కాపాడావు. ఆ దేవుడే నిన్ను ఇక్కడికి పంపించాడు. ముందు ఆ మనుషుల నుండి మమ్మల్ని కాపాడావు, ఇప్పుడు ఈ సమస్య నుండి కాపాడావు. నువ్వు చేసిన ఈ సహాయాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము. నువ్వు చాలా మంచివాడివి శివ. మీ అందరూ చాలా మంచివాళ్లే. నువ్వు చాలా మంచివాడివి, చాలా ధైర్యస్తుడు శివ. అవును శివ, నువ్వు నిజంగానే చాలా ధైర్యవంతుడివి. మనుషులందరికీ ఒక బలహీనమైన విషయం ఉంటుంది. వెళ్ళు, శివ యొక్క వీక్ పాయింట్ ఏంటో కనిపెట్టు. మనమంతా సిద్ధం చేసుకుని ఆ చోటుకి వెళ్తున్నాం. అయినా కూడా ఆ అబ్బాయి అక్కడ ఉండకుండా ఉండడమే చాలా మంచిది. ఈసారి మనకి ఏ విధంగా అక్కడ మనకి అడ్డు ఉండకూడదు. ఓకే బాస్, ఆ పిల్లాడి బలహీనత ఏంటని నేను వెళ్ళి కనిపెడతాను. వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారు, కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో మీకే తెలియాలి. కానీ ఎలాగా? మేమందరం చాలా పొట్టిగా ఉన్నాం, కానీ వాళ్ళు చాలా పొడవుగా ఉన్నారు. వాళ్ళ వద్ద ఆపదైన ఆయుధాలు ఉన్నాయి శివ. ఒక యుద్ధంలో గెలవాలంటే బుద్ధి బలం మనకి చాలా అవసరం. వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలో నేను నేర్పిస్తాను. బాగుంది,
చాలా బాగుంది. గొడవ పడ్డం నువ్వు మాకు నేర్పిస్తావా? సేనాధిపతియే ఎలా గొడవ పడాలో నేర్పిస్తాడు. నేనే వీళ్ళందరినీ కాపాడగలను. సేన అన్నారు, అది ఇక్కడ ఉంది. సరే పతి అంటున్నారు, ఎక్కడది? అవును, నేను చేయగలనా? ఏయ్, ఇదేమి ఆటలాడే సమయం కాదు. నా పనిని వాడు దోచుకుంటున్నాడు. అది చూసి మీరు ఆటలాడుకుంటున్నారు. మహారాజా, నా పని ఎవరికి అప్పగించడానికి వీల్లేదు. సేనాపతి కాస్త ఓర్పుగా ఉండండి. ఇక్కడ రాజు ఎవరు? మీరే. కాబట్టి నోరు మూసుకోవాలి. శత్రువులతో యుద్ధం చేసి ఎలా గెలవాలనేది మనుషులు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు శివే మనకు వాళ్ళ నుండి ఎలా బయటపడాలనేది నేర్పుతాడు. శివా, నేను సిద్ధంగా ఉన్నాను. స్టార్ట్ చేద్దాం. అటాక్! అందరూ కురి చూసి అసలు నన్ను ఎందుకయ్యా కొడుతున్నారు? ఇప్పుడు ఇందులో ఆ పేలే రాయిని తెచ్చి పెట్టండి. బామ్ పటాక్. ఎక్కడ పెట్టాలి? ఇదిగో ఇది కనపడటం లేదా? నేను ఎక్కి కూర్చుంటాను చూడు. ఇదిగో ఇందులో నేను పెట్టాలి. ఇందులో రాయిని పెట్టాలి. తర్వాత ఆ తాడు లాగాలి. ఓకే? ఏం చేస్తున్నావు? రాయిని ఇలా చేయాలి నేను కదా. శివా, లడ్డు సింగ్ సార్, ఇటు రావద్దు. ఏమైంది ఏంటి శివా? వీళ్ళు యుద్ధం చేయగలరా లేదా అని నాకు తెలియట్లేదు. శత్రువులు మాత్రం బాగా సిద్ధంగానే ఇక్కడికి వస్తారు. రేవా, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఒకవేళ వీళ్ళ కులదైవం వీళ్ళకి సాయం చేస్తే అప్పుడు వీళ్ళని ఓడించడం నిజంగా అసాధ్యం. శివ, ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఆయన తినడానికి మాత్రమే కదా లేస్తున్నారు. అది కూడా కరెక్టే, కానీ ఆయన సపోర్ట్ ఉంటే మనకి ఇంకా బాగుంటుంది కదా. హలో హలో సార్, మిమ్మల్ని. నిద్రపోకండి, లేవండి. మీ ప్రజలకి మీ సాయం ఇప్పుడు అవసరం. నిద్ర లేవండి సార్, నిద్రపోవద్దు. ఇదిగో సార్, ఇటు చూడండి. నిద్ర లేవండి సార్, త్వరగా ఇటు చూడండి. హలో సార్, ఎక్కడ వెతుకుతున్నారు? ఇదిగో ఇక్కడ. శివ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మీరు దిగులు పడకండి మహారాజా, అంతా సర్దుకుంటుంది. హలో హలో సార్, ఇటు చూడండి, ఇటు చూడండి. హలో
ఓరి దేవుడా, ఏమైంది? వీళ్ళందరూ ఎవరు? మేం మీ స్నేహితులం. వెళ్ళండి, తాతగారిని బామ్మగారిని తీసుకురండి. బాస్, శివ బలహీనతని మేము కనిపెట్టేశాం. ఏంటి? తన బలహీనమేంటో చెప్పు. వాడి తాత బామ్మ మన ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. చాలా మంచి విషయం. వాళ్ళని అక్కడే ఉండనివ్వు, మిగతా పని నేను చూసుకుంటాను. హలో చార్లీ డెల్టా. బాళ్ళు, నీకొక విషయం తెలుసా? శివ తాత బామ్మని మన వాళ్ళు బంధించారు. శివ ఇక్కడ వీళ్ళతో ఉండడం వల్ల వాళ్ళ తాత బామ్మని మనం బంధించామన్న విషయం తనకి తెలీదు. ఏమన్నావు? ఇది నిజమేనా? సరేరా, శివ తాత బామ్మ ఎలా ఉన్నారో మనం చూసొద్దాం. బాస్, పని అయిపోయింది. శివాకి కబురు అంది ఉంటుంది. నేను చెప్పే విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యుద్ధం చేయడానికి ఎప్పుడు ధైర్యం చాలా అవసరం. ఎప్పుడు బుద్ధి బలంతోనే మనం యుద్ధం చేయాలి, అర్థమైందా? పొట్టిగా ఉన్నారు, ఎలా యుద్ధం చేస్తారని మీరు అనుకోవద్దు. మీ వల్ల అవుతుంది. తప్పకుండా వాళ్ళందరూ తిరిగి వస్తారు. మనం అందరం సిద్ధంగా ఉండాలి. శివ, ఆ మనుషులు మాట్లాడుకోవడం నేను విన్నాను. వాళ్ళు మీ తాత బామ్మని పట్టుకుపోయారు. ఎక్కడో ఫామ్ హౌస్ లో బంధించారంట. తాతయ్యని బామ్మని కాపాడడానికి నేను అక్కడికి వెళ్ళాలి. అవునవును, త్వరగా వెళ్ళు, లేదంటే మీ తాత బామ్మకి ఆపదా. రాజా, ఇప్పుడు నేను ఎలా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం? వాళ్ళ గుహని మూసేశారు కదా. రా, నేను నిన్ను తీసుకెళ్తాను రా. రేవా, మీరు అలర్ట్ గా ఉండండి. ఏదైనా సమస్య అయితే వెంటనే కాల్ చేయి. డోంట్ వరీ శివ, నువ్వు తాతయ్య బామ్మల్ని కాపాడు. ఆల్ ది బెస్ట్. నువ్వు త్వరగా వచ్చేయి. ఈ కేవ్ బ్లాక్ చేశారు కదా. ఈ దారిలో మనం వెళ్ళగలం రా. థ్యాంక్ యూ మిత్రమా. నేను చెప్పాను కదా, డోంట్ యాంగర్ డానీ డేంజర్. ఎందుకంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఓకే గాయ్స్, గెట్ రెడీ. నువ్వెలా కట్టు విప్పగలిగావు? మర్యాదగా కూర్చో. నా తాతయ్యని బామ్మని మీరు ఎందుకని ఇప్పుడు కట్టేశారు చెప్పండి. ఇలా చూడు పిల్లాడా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీళ్ళని నువ్వు కాపాడలేవు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. బాస్, ఫైట్ స్టార్ట్ అయింది. మీరు చెప్పారంటే నేను ఇక్కడి నుంచే లైవ్ టెలికాస్ట్ ఇస్తాను. ఓకే, మన పని పూర్తయ్యేంత వరకు తను అక్కడే ఉండాలి. తను అక్కడుంటేనే మంచిది. ఓకే ఫ్రెండ్స్, అటాక్. పారిపోకండి,
ఫైట్ చేయడం నేర్పించాడు కదా, ఫైట్ చేయండి. మీకు కావాల్సినవి కావాలంటే పోరాడాలి. కమాన్ ఫైట్. ఈమె చెప్పేది నిజమే. మిత్రులారా, వాళ్ళతో మళ్ళీ ఢీకొండి. మీ ఆయుధాల్ని మీరు ఉపయోగించండి. సిద్ధంగా ఉండండి, వాళ్ళను కొట్టండి. ఎవరు ఆగకండి, నాతో రండి. ఎవ్వరూ ఆగకండి. ఏమైంది? ఆ చిన్న పిల్లాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారా? అనే మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు బాస్, కానీ మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. మేము వీడిని అక్కడికి రానివ్వం. డోంట్ వరీ బాస్. నేను ఇంకా చాలా మందిని రమ్మన్నాను. రేవా, అక్కడేం జరుగుతోంది? అని ఓకే కదా? శివ, వీళ్ళు ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తున్నారు. నువ్వు త్వరగా వచ్చేయ్. మీరు ఫైట్ చేయండి, నేను వెంటనే అక్కడికి వస్తాను. కొట్టకండి, కొట్టకండి. శివా, శివా, లే లే బాబు. శివా, శివా, లే. శివా, శివా, లే. లడ్డు సింగ్ గారు, చిన్నగా దాన్ని కొట్టండి. గురి తప్పకూడదు, అర్థమైందా? కొట్టండి. మీరందరూ రాళ్లతో కొట్టండి, కొట్టండి. అందరూ మీ ఆయుధాన్ని కింద పడేయండి. మీ రాజు ఇప్పుడు మా దగ్గరున్నాడు. మీరు ఆపకపోతే తను అయిపోతాడు. వద్దు, మీరు కూడా ఆపకండి. ఫైట్ చేయండి. శివ వచ్చేస్తుంటాడు. ఇకపై శివ ఇక్కడికి రాలేడు. ఇదిగో వాడి సైకిల్. వాడి కథ ముగించేసిన వీడియోని మీరు చూడండి. వెరీ గుడ్ రంగాచార్య, వెరీ గుడ్. అందరూ చూసారా? నేను మీ అందరికి ముందే చెప్పానుగా, డోంట్ యాంగర్ డానీ డేంజర్, లేదంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడు. వెళ్ళండి, అందరూ మర్యాదగా ఇందులోకి వెళ్ళండి. లేదు లేదు, శివ తప్పక వస్తాడు. నేను ఎప్పుడు గొంతు ఇచ్చినా సరే శివ వస్తాడు. తప్పకుండా నా శివ వస్తాడు. శివ, నువ్వు తప్పకుండా రావాలి.
ఇది ఎలా జరిగింది? ఇదంతా నేను నమ్మలేకపోతున్నానే. చక్రాసురునిపై శివ కూర్చున్నాడే. ఇది చాలా అతిశయం, చాలా అద్భుతం. లేదు, తను అయిపోయాడు కదా, మళ్ళీ ఎలా తిరిగొచ్చాడు? ఎంత పెద్ద మృగాన్ని తను ఎక్కడి నుంచి తీసుకురాగలిగాడు? ఫ్రెండ్స్, అటాక్! ఎలా ఉన్నారు అంకుల్? నువ్వు ఎలా మళ్ళీ తిరిగొచ్చావు? నిన్ను మేము అంతగా కొట్టాం కదా, మరి ఎలా తిరిగొచ్చావు? వీళ్ళందరినీ బంధించకుండా నన్ను మీరు ఇక్కడికి రానివ్వరని నాకు ముందే తెలుసు అంకుల్. అందుకే నేను నా ఏర్పాట్లు చేసుకున్నాను. మీ మనుషుల ముందు తన్నులు తిన్నట్టు భలే నటించాను కదూ. అది నిజమే అని నమ్మి మీరు కూడా అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాక నేను ఇక్కడికి వచ్చేసాను. ఎంత పెద్ద సింహం ఉండడం వల్లే కదా నువ్వు గెలుస్తున్నావు. నీకు ధైర్యం ఉంటే నాతో ఒంటరిగా ఎదుర్కో. 1 to 1 ఫైట్. ఎవరు గెలుస్తారో చూసుకుందాం. సరే అయితే మీరు అడిగినట్టే చేద్దాం. డానీ డేంజర్. ఏంటి ఇలా మారిపోయాడు? డానీ డేంజర్ ని కోప్పడితే తను చాలా డేంజర్ గా మారిపోతాడు. Now you are finished. వద్దు, అతని సంగతి నేను ఒక్కనే చూసుకుంటాను మిత్రమా. ఏం జరుగుతుంది? ఈ మందు బలం ఎందుకు తగ్గిపోతుంది? నువ్వు నా ప్లాన్ మొత్తాన్ని అసలు పాడు చేశావు. నేను వీళ్ళని పట్టుకుని వెళ్ళుంటే ఈ లోకంలో నేనే చాలా ఫేమస్ అయ్యిండేవాడిని. కాస్త ఆలోచించు. వీళ్ళ వల్ల మన మనుషులకి చాలా ఉపయోగం ఉంది. వీళ్ళ గురించి మీరు ఆలోచించారా? వాళ్ళని బంధించి తీసుకువెళ్ళిపోయేవారు. తర్వాత వీళ్ళతో రీసెర్చ్ చేసేవాళ్ళు కదా. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళి మీతో రీసెర్చ్ చేస్తే మీకెలా అనిపిస్తుంది చెప్పండి?
నేను ఇప్పుడే వీళ్ళందరినీ ఖైదీలుగా మార్చేయబోతున్నాను. ఖైదీల డ్రెస్సులు ఇస్తా, జగ్గల్లో పాడేస్తా. మనం వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకూడదు. వీళ్ళు ఈ రోజు వెళ్ళి మళ్ళీ రేపు తిరిగి వస్తారు. ఎన్ని రోజులని మనం వీళ్ళకి భయపడి ఉండాలి? నా ప్రజల్ని కాపాడడం నా బాధ్యత. ప్రజల్ని కాపాడే వాళ్ళని ఏమని పిలుస్తారు? రాజా అని పిలుస్తారు. మా రాజు ఎవరు? ఆ రాజా నేనే, సేనాధిపతి. ఏమీ మాట్లాడకుండా నోరు కాస్త మూస్తారా? వీళ్ళందరికీ గురుతురాని మందిచ్చి బయటకు తీసుకువెళ్తారా? వీణ్ణి కూడా మర్చిపోయేలా చెయ్యండి. నేను ఎవరు? నేను ఎక్కడున్నాను? జైలుకి తీసుకెళ్ళినా కూడా నీకు నువ్వు ఎవరని నేను చెప్పనుగా. శివ, నువ్వు మా అందరినీ కాపాడేశావు. మా కులదైవాన్ని మమ్మల్ని ఒక్కటి చేశావు. చాలా చాలా ధన్యవాదం. మమ్మల్ని చూడడానికి మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా. శివ, నీకెంతో కృతజ్ఞతలు. నువ్వెంతో ధైర్యవంతుడివి. మమ్మల్ని చూడడానికి నువ్వు మళ్ళీ ఒకసారి రావాలి. దిగులు పడకండి, నేను తప్పకుండా ఇక్కడికి తిరిగి వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరినీ నేను అస్సలు మర్చిపోలేను. ఇప్పుడు బయలుదేరతాను. లడ్డు సింగ్ సార్, వీళ్ళందరినీ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. రండి. 1, 2, 3, 4, 5. Now you can't survive. నన్ను వెళ్ళనివ్వు మిత్రమా, నేను తప్పకుండా ఇక్కడికి వస్తాను. నిన్ను కలవడానికి తప్పకుండా వస్తాను, సరేనా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.